నేను వి ఖాదర్ బాషా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా స్టేట్ వైడ్గా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా మన ఏంటంటే ఇమాములకి మోజన్లకి మీకు అంతా తెలుసు. ఇమాములు మోజన్ లేకపోతే మాకు నమాజ్ చేయించేవాళ్ళు లేరు. మా మసీదులో మా ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ మేము మర్యాద ఇచ్చేది ఏమిటంటే ఇమాంకి మోజన్లకి మర్యాద ఇస్తాం. అటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాల్లో తూచా తప్పకుండా 3,000 నుంచి 5,000 మోజన్లు చేశారు. ఇమాములకి 5,000 నుంచి 10,000 చేశారు. పోనీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక్క రోజున ఒక నెలను ఆపారా జీతం అంటే అది కూడా ఆపలేదు. కాబట్టి ఈయన మన చంద్రబాబు గారు ఏమన్నారంటే నేను దాన్ని కంటిన్యూ చేస్తా అన్నారు. అయినా కానీ 11 months అయిపోతా ఉంది. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా గడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా యొక్క మేనిఫెస్టో 2 పేజీలే, ఇప్పుడు 2018లో అన్నారు. నా యొక్క మేనిఫెస్టో 2 pages ఉంది, కానీ నేను దాన్ని భగవద్గీతగా ఖురాన్గా నేను బైబిల్గా ఆచరిస్తా అన్నాడు. అదే మీకు తెలుసు సూపర్ 6 అని వచ్చారు. కనీసము ఇమాములకి మోజన్లు కూడా జీతాలు వేయలేక పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలుపుకుంటూ ఇప్పుడన్నా కలెక్టర్ గారి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మైనారిటీ సోదరులు స్టేట్ వైడ్గా కలెక్టర్ గారికి పిటిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడన్నా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మాకు మోజన్లకి ఇమాములకి శాలరీ విడుదల చేయమని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మైనార్టీ సోదరులు అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కలెక్టర్ గారితో కలవడం జరిగిందండి. దీనికి ఇప్పుడు ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా గారు, హఫీజ్ ఖాన్ గారు పాల్గొనడం జరిగిందండి. దేనికంటే ముఖ్య అంశం ఏంటంటే 11 నెలల నుంచి ఇమాములు మౌజులకి గౌరవవేతనం కూడా ఇయ్యని ప్రభుత్వం ఇది. అంటే వాళ్ళు ఎలా బతుకుతారండి? అంటే మైనార్టీలు అంటే అంత చులుగున ఏంటంటే మైనార్టీ అంటే టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ చులకనగా చూస్తున్నారు. ఏంటంటే కేవలం వాళ్ళకి హామీలు ఇచ్చారు, మేము మైనార్టీ ఇది చేస్తాం అది చేస్తాం అని. అసలు ఎప్పటి నుంచో అమలవుతున్న హామీ కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు గతంలో చూసుకోండి 4% రిజర్వేషన్స్ ఇప్పుడు దివంగత నేత ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి ఎంతోమంది డాక్టర్లు కలెక్టర్లు మైనార్టీలు అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు జగనన్న ఉమ్మడి రాష్ట్రం కలుస్తున్నారు. 2 ఎమ్మెల్సీలో కానీ చాలా గగనంగా ఉండేది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన 4 ఎమ్మెల్సీ ఇచ్చారు. అది పెద్దపీట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీల పార్టీ. ఇప్పుడు ద్రోహం చేసే పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ అని మేము తెలియజేస్తాం. మేము గట్టిగా దీన్ని డిమాండ్ చేస్తాం. దేనికి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే అమలు చేయాలి. కాదంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో మనం అందరూ దీనికి నిలదీసి మైనార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం.